యాక్చువల్లీ అదే మేడం. ఎందుకంటే బాగా చదివినోడు ఒక సెక్షన్ అని, ఇందులో వీడు ఫెయిల్ అయిపోతున్నాడని వీళ్ళనో సెక్షన్ అని ఇట్లా డివైడ్ చేస్తారు. సో ఆ ప్రెజర్ కూడా వాళ్ళని పడుతుంది కదా మేడం. అంటే వాళ్ళు వెన్ దే విల్ కంపేర్ దేర్ సెల్ఫ్, లైక్ ఏంటంటే నేను పక్క వాళ్ళతో పోలిస్తే నేను వేస్టా, మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని ఆ ప్రెజర్ కూడా, అంటే సూసైడ్కి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు కదా. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఫ్రీగా నువ్వు చదువుకునే పరిస్థితి ఎందుకు రావాలంటున్నాము? ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 years యూ షుడ్ అండర్స్టాండ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. నిన్ను నువ్వు చదువుకొని అక్కడికొచ్చి నువ్వు నీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడం ఇంటర్మీడియట్లో +1 +2కి నువ్వు ఒక ప్రొఫెషనల్ కోర్సుని తీసుకోవడానికి నువ్వు బయటికి వెళ్తున్నావు. సో కాల్డ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు నిరంతరము వాళ్ళు ప్రాక్టీస్ చేసే పేపర్స్ని పోయి అక్కడ రాస్తున్నారు. వాళ్ళు ఒక చైనా బ్యాచ్లో, సపోజ్ ఒక చైనా బ్యాచ్ అని వేసుకుంటాం, ఈ పిల్లవాడి ముందు అతన్ని తీసుకెళ్ళినప్పుడు అతని మెంటల్ని నువ్వు సప్రెషన్ చేస్తున్నావు. అప్పుడు వాళ్ళని, ఆ పిల్లల్ని అందరినీ కూడా ఒక కౌన్సిలింగ్ బ్యాచ్లో ఏర్పాటు చేసుకుంటూ మీరు ఇది సక్సెస్ఫుల్గా చేసుకుంటూ మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నాయో, మీకు ఎక్కడ టైం ఉంటుందండి. ఇప్పుడు ఈ అబ్బాయిని 1 weekలో ఆ అబ్బాయి వరకు చేరడానికి 1 week టైంలో వాడు నేర్చుకునేసరికి వాడు ఇంకొకటి వెళ్ళిపోతాడు. కరెక్ట్ మేడం. ఆ పొజిషన్ని నువ్వు ఇతను అందుకోవడానికి నీ ఇన్స్టిట్యూషన్లోనే కదా ఉన్నది, ఇంకెక్కడ ఇంకా వేరే మెట్ ఎక్కడ ఎక్కుతాడు? సో దెర్ ఈస్ నో టైమ్ గ్యాప్ బిట్వీన్ ద ఏ గ్రూప్ అండ్ సి గ్రూప్. రైట్. సో వెరీ మచ్ లెస్ ఫోకస్ ఆన్ దిస్. ఈ వ్యక్తికి వాటి టాలెంట్ లేకపోవచ్చు, తల్లిదండ్రులు అయినా జాయిన్ చేసిండ్రు. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ ఒక వ్యక్తి బీటెక్ చేసిన వ్యక్తి ఒక డైరెక్టర్ అయిపోయి వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిన వ్యక్తులు ఉన్నారు. అంటే అతనిలో ఆ విజ్ఞత, ఆ యొక్క టాలెంట్ వచ్చిందని అంటే అతను అప్పుడు నుంచి ఆలోచించుకుంటే బీటెక్ అయిన తర్వాత కూడా అతన్ని చాయిస్ చేసుకున్నాడు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ పిల్లవాడు చదవలేదు అన్నది కాదు, పిల్లవాడు ఎంత చదువుకున్నాడు, ఎంత చేసిండు, అతని ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అవుతాడా? పక్క ఇంటి వాడి కోసం మన పిల్లని బలి చేయద్దు. చనిపోయిన తర్వాత నువ్వు ఏడిస్తే ఏం ప్రయోజనం? బతికుండి నీ ముందు ఇంకా కొంత మార్పుని కోరుకో. తల్లిదండ్రులు బేసికల్గా ఏంటంటే దే డోంట్ హ్యావ్ ద టైమ్ టు గివ్ టు ద చైల్డ్. పిల్లవాడు కూర్చొని ఆడుకున్నాడు, ఏం ఆడుకుంటాను పోయిరా చదువుకోండి, కొంచెం ఆడుకున్నాడు అనుకో, ఇంకా ఫోన్ పట్టుకుంటే కొన్ని చాలా తిట్లు పడతాయి, తీసి ఫోన్ ఇరగొడతారు. వీడికి బాగా అహంకారం ఉన్నదని అది కూడా పెద్ద ఇది. అంటే ఇటు కోపం వచ్చిన కష్టమే, అమ్మా ఇది పెట్టాను అని అంటే ఆగ్రా అన్న కష్టమే. సో డీలింగ్ విత్ ద చైల్డ్ విత్ యువర్ ప్రొఫెషనల్ వర్క్ ఇట్ ఈస్ వెరీ హై ప్రెషర్. మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటే ఎవ్రీ సాటర్డే సండే టైం తీసుకొని అవుట్ వెళ్ళి స్పెండ్ సమ్ టైమ్ విత్ ద చిల్డ్రన్. మళ్ళీ అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఆ డిజిటల్ కార్ రేస్ అని అదని మళ్ళీ దాంట్లో పంపిస్తారు. ఇది ఏమైందని అంటే అది కాదు, చైల్డ్కి స్టోరీ పరంగా వాడికి ఏం నచ్చుతుంది, స్కూల్లో ఏమి నచ్చట్లేదు. దిస్ ఈజ్ వెరీ హై పెద్ద టాపిక్ కాబట్టి నేను అంటే ఇది అంటే అది చాలా అంటే మనం డివియేట్ కాకుండా ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కమర్షియలైజ్డ్ వెళ్తున్నారో, వాళ్ళ పేరు ప్రతిష్ట కోసము పిల్లలపైన భారం వేస్తున్నారో అది చాలా కొంచెం తగ్గించుకొని పిల్లల భవిష్యత్తులో మెంటల్ స్ట్రెస్ లేకుండా వాళ్ళు నాణ్యతమైన విద్యాభ్యాసం చెయ్యాలి. సామాజిక స్పృహ కూడా చాలా అవసరం. ఎక్కువ ఏంటంటే ఏదో ఒక లెక్చర్ ఇచ్చేసి వదిలిపెట్టడం కాదు, అవగాహన అన్నది, సామాజిక అవగాహన అన్నది పిల్లలకు చాలా అవసరము. చదువే ముఖ్యం కాదు, సమాజంలో బ్రతకడం కూడా ముఖ్యము. మారల్గా వాళ్ళ ఇన్బిల్ట్ అన్నది ఎక్కువ తేవాలి. దానికి వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ ఒక డెవలప్మెంటే చూడొద్దు, విద్యార్థి యొక్క డెవలప్మెంట్ అన్నది, వెల్ఫేర్ అన్నది కూడా చాలా ప్రాముఖ్యత. అది చట్టం క్లియర్గా చెప్పింది. సో దానితోని వాళ్ళు విద్యా బుద్ధులతో పాటు సామాజిక స్పృహతోని జాతీయ భావనను కూడా ఆ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ నేను నా దేశంను ప్రేమిస్తున్నాను, సంపన్నమైన బహువిధమైన దేశ వారసత్వం అని నువ్వు పొద్దున ప్లెడ్జ్ చేయడం కాదు. ఆ ప్లెడ్జ్లోని మీనింగ్కి అతను అర్హుడుగా తయారు చేస్తున్నావా లేదా, నీ ఇన్స్టిట్యూషన్ ఎట్లా రన్ అవుతుంది, నీ కెపాసిటీ బిల్డింగ్ ఎక్కడున్నది అన్నది చెప్పని ఇన్స్టిట్యూషన్స్
యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. నీ తల్లిదండ్రులు కూడా మీరు వేస్తున్నారా అన్నది కాదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 10 సంవత్సరాల ఎడ్యుకేషన్లో నా పిల్లవాడి ఇట్లా తీర్చిదిద్దినని నువ్వు అనొద్దు. ఎవ్రీ ఇయర్లా ఎవ్రీ మంత్లా మానిటరింగ్ పేరెంట్ చెయ్యాలి. నా కొడుకు ఏ విధంగా నీ ఇన్స్టిట్యూషన్లో తయారవుతుండు, లేకుంటే యూ గో ఫర్, ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు యూ కాంట్ గో ఫర్ ద పోలీస్ కేస్ ఫైలింగ్ అవన్నీ చెయ్యరు. ఎక్కడో 10 మంది దగ్గరనో ఎక్కడో ఒక దగ్గర ఒక ఎఫెక్టెడ్ పిల్లలు ఉంటారు, వాళ్ళు దే కెన్ ప్రొసీడ్ టు ద కంప్లైంట్ చేసుకొని కౌన్సిలింగ్ చేసుకొని పోలీస్తోని ఒక రివైవ్ చేయాలి ఆ ఇన్స్టిట్యూషన్లో ఏం జరుగుతుంది ఏంటిది. దానివల్ల ఏంటంటే ఆ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ అవుతుంది, వీళ్ళు కూడా డెవలప్మెంట్. అదేదో పైసలు ఇచ్చేసి పోలీసుల మేనేజ్మెంట్ చేసి ఇక్కడ రావద్దన్నాడు అన్నది మళ్ళీ బద్నాం చేయొద్దండి. ఒక తల్లిదండ్రుల నీ కెపాసిటీని నువ్వు చూపించు. డోంట్ బీ ఆరోగెంట్ టు ద ఇన్స్టిట్యూషన్ వెన్ యూ జాయిన్ ద చైల్డ్. బీ ఒక లవబుల్గా ఒక నీ లాంగ్వేజ్ సిస్టంలో ఒక మార్పు అనేది అవసరము. టగ్ ఆఫ్ వార్లో నువ్వు చేయొద్దండి. పిల్లవాడిని అక్కడ బద్నాం చేయొద్దు. పిల్లవాడిని చూసుకునే ఇప్పుడు నేను సపోజ్ ఒక మ్యాథ్స్ టీచర్ని మీరు మంచి చెప్తలేరండి, కొంచెం మ్యాథ్స్ కష్టమవుతుంది, ఈ టీచర్ మంచి చెప్తలేరని ఎక్కడైతే మనం కంప్లైంట్ ఇచ్చినామో మన పిల్లల్ని ఇమీడియట్గా టార్గెట్ చేసేస్తారు. ఎస్ మేడం, అందుకనే చాలామంది పేరెంట్స్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. నేను చాలా అబ్జర్వేషన్ చేసినాము. దాంట్లో కూడా మేము కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కొన్ని వెళ్ళడం, మా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ఎప్పుడైతే ప్రోగ్రామ్స్కి మేము వెళ్ళి అవేర్నెస్ ఇస్తున్నామో అప్పుడు కొంత అబ్జర్వేషన్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడడం ఇన్స్టిట్యూషన్స్తో ఇట్లా కొంచెం మార్పులు అనేది కొన్ని చోట్ల, అన్ని చోట్ల మనది కాదు కదండి, అధికారం అనేది మనది కాదు. వీఆర్ ఓన్లీ వాలంటరీగా చేస్తున్నాము. అంటే కొంత కాదు, మా లైఫ్లో మేము చాలా చేయడానికి ముందుకు వచ్చినాము. సో ఇంకా కొంత ప్రయత్నం చేస్తాము ఎక్కడో ఒక దగ్గర. కానీ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ద లా, ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం హౌ యూఆర్ డెవలపింగ్ టువర్డ్స్ ద నేషన్ బిల్డప్. ఒక క్రూయల్ మైండ్ని నువ్వు డెవలప్మెంట్ చేస్తున్నావా, ఒక సాత్వికమైన భావనని డెవలప్మెంట్ చేస్తున్నావా చైల్డ్లో, చదువుకునే విధానంలో నువ్వు ఏ విధంగా తీస్తున్నావు. నీ గొప్పతనం కాదు అక్కడ, నీ గొప్పతనానికి వీడి భవిష్యత్తు నిర్మాణం అనేది తోడే ఉండాలి. అంతేగాని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ ఏ పేరెంట్ షుడ్ నాట్ సఫర్. ఇంకా 2 లక్షలు కట్టినా, 10 లక్షలు కట్టినా, 5 లక్షలు కట్టినా, 10,000 కట్టినా నా కొడుకు మంచిగా ఉండాలనేది పేరెంట్ యొక్క కుతూహలం. కాబట్టి పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండి ఇన్స్టిట్యూషన్ మీ ఫాలోఅప్ చేసుకోవాలి. ఇట్ ఈస్ వీ నీడ్ నాట్ లైక్ ఫార్మ్ అండ్ అసోసియేషన్ పోయి దాడి చేయడం కాదు. ఒకవేళ చిల్డ్రన్, నేను మన యూఎస్ఏలో ఒక స్కూల్కి పేరెంట్స్ అందరు యూనిట్ అయ్యి పేరెంట్స్ కొంత అమౌంట్ అంతా గ్యాదర్ చేసుకొని పిల్లలకి ఎక్స్ట్రా యాక్టివిటీస్లో కానీ లేకుంటే పిల్లలకి ఎక్కడైతే అవసరమో వెల్ఫేర్కి యాక్టివిటీస్ కానీ చేయించడానికి పేరెంట్స్ అందరూ ఒక వీక్ డే తీసుకొని అలా చెప్పడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా. సో పేరెంట్స్ యూనిటీ గ్రూప్ ఆఫ్ 5 మెంబర్సే కావచ్చు, 10 మెంబర్స్ కావచ్చు. అట్లా కూడా ఏమవుతుంది అంటే వాళ్ళ పేరెంట్స్ని బాగా లైక్ చేస్తుండ్రు కాబట్టి వాళ్ళ పేరెంట్ పిల్లగాడే ఫస్ట్ క్లాస్ వస్తుండు, ఇలాంటి నిందలు కూడా వేస్తున్నారు. సో అది ఏమని అంటే అది పక్కకు పెట్టేసేయండి. స్టూడెంట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి పేరెంట్స్ యొక్క యూనిటీతోని స్కూల్ మానిటరింగ్లా తేడాలు ఎక్కడైతే డిఫరెన్సెస్ వస్తుందో అక్కడ మీరు ఎగ్జామ్ చేయండి. కొట్లాట కాదు, హౌ బేస్ మనము ఏ విధంగా ఈ స్కూల్లో మన పిల్లవాడు ఉన్నంతసేపు వాడు పీస్ఫుల్గా ఉండాలి. ఇంట్లోకి వచ్చి టెన్షన్ చేసి నువ్వు ట్యూషన్ పెట్టినావంటే అయిపోయింది. ఇంకా నువ్వు 5లో 2 లక్షలు కట్టి పక్కన ట్యూషన్ పెడితే ఏమున్నదండి. ఇప్పుడు ఒక పిల్లవాడికి మ్యాథ్స్ రాలేదంటే ఆ మ్యాథ్స్ వచ్చేంత వరకు ఆ పిల్లవాడు హీ షుడ్ ఫాలో ఇట్. అక్కడ మనము ఫెయిల్యూర్ కావద్దు. పేరెంట్ ట్యూషన్స్ మీదనే ధ్యానం చేస్తే ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ఆన్లైన్ స్కూల్స్ కూడా వచ్చేసినాయి. సో మీ పిల్లల్ని ఆన్లైన్ స్కూల్లో పెట్టుకోమని వాళ్ళే చెప్పేస్తారు. కాబట్టి అట్లా కూడా మనకు దెబ్బనే. కాబట్టి ఏంటంటే చట్టానికి మంచి రికగ్నైజేషన్ ఉంది. ఏ ఇన్స్టిట్యూషన్కి అయితే బలహీనతగా నడుస్తున్న ఇన్స్టిట్యూషన్స్, బాత్రూమ్స్, టాయిలెట్స్ క్లీనింగ్ కానీ అసలు మేము కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తాం కదా, అస్సలు ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంటాయి. కొన్ని మన దగ్గర కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అంత నీట్గా ఉండే బాత్రూమ్స్, కొన్ని క్లమ్జీగా దగ్గరగా ఉన్న దాంట్లో స్కూల్స్ నడుపుతారు. వాటి మీద మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, దే విల్ చేంజ్ ఇట్. ఎడ్యుకేషన్ సిస్టంలో రూల్స్ చాలా
పకడ్బందీగా ఉన్నాయి, చట్టం చాలా స్ట్రాంగ్ ఉన్నది. అండ్ జ్యుడిషియరీ నెవర్ విల్ ఫర్గివ్ దోస్ లాక్యునాస్ అన్నట్టు. గట్టిగా ఉన్నది. ఎక్కడైతే డిఫిషిట్ ఉన్నది ఇన్స్టిట్యూషన్ రన్ చేయకండి, వదిలిపెట్టండి. లక్షల కొద్ది ఇన్స్టిట్యూషన్స్ మంచిగా ఇవ్వకుండా ఎందుకండి? అందుకనే ఏందనంటే వేరే దాని మీద అంత పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఇన్స్టిట్యూషన్స్ మీద చాలా బ్రహ్మాండమైన చట్టాలు ఉన్నాయి, యాక్షన్ తీసుకుంటారు. కొన్ని ఎక్కువ పైసలు తీసుకొని కూడా చీటింగ్ చేసిన స్కూల్స్ కూడా ఉంటాయి, వాటి మీద కూడా మీరు చీటింగ్ కేసు వేసుకోవచ్చు. ఎక్కడ మీకు అంటే ఫ్రాడ్ చేసిన దగ్గర కానీ చీటింగ్ చేసిన దగ్గర కానీ మిమ్మల్ని మిస్మానిపులేట్ చేసేసి ఈ రోజు రండి ఆ రోజు రండి అని మిమ్మల్ని ఏదో తిప్పిచ్చేసి మిమ్మల్ని ఏదో మెస్పరిజం చేసిన దాని మీద కూడా మీరు వెళ్ళొద్దని ఏం లేదు. అదే మీరు చెప్పారు కాబట్టి ఇక్కడ ఒక టాపిక్ మేడం, బేసికల్గా ఏంటంటే చాలా వరకు కార్పొరేట్స్ ఇవి ఉన్నాయి కదా మేడం, అందులో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh 2 lakhs అని చెప్పేసి ఫీజు పే చేస్తారు మేడం. పే చేస్తే పిల్లాడికి హెల్త్ ఇష్యూ రావచ్చు, వాట్ ఎవర్ హీ డజంట్ లైక్, ఏదైనా రీజన్ వల్ల తను వెళ్ళిపోతాను అంటే రిమైనింగ్ ఇంత కడితేనే కానీ సర్టిఫికేట్లు ఇవ్వమని, లేదంటే అసలు రిఫండబుల్ ఇవ్వమని, ఇట్లాంటి రూల్స్ పెట్టి కూడా వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. సో అలాంటి ఎడ్యుకేషన్ పైన ఎలాంటి రూల్స్ ఉన్నాయి మేడం ప్రెజెంట్? చూడండి, ఫస్ట్ వాళ్ళు ఇచ్చే ఫామ్ లో ఉంటది రీఫండ్ కి అమౌంట్ ఉంటుంది, రీఫండ్ అమౌంట్ విల్ బి రిటర్న్ అంటారు. ఇప్పుడు మా పిల్లలు మేము స్కూల్లో చదివించినప్పుడు రీఫండ్ అమౌంట్ మాకు బ్యాంకులలో పడిపోయినాయి, రీఫండ్ అమౌంట్ పడిపోయినాయి. అక్కడ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి. ఎప్పుడైతే మధ్యలోకి వెళ్ళిపోతా అని అన్నప్పుడు ఆ సీట్ మీద వాళ్ళకు ఆదాయం తగ్గుతున్నప్పుడు వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు, కానీ సర్టిఫికేట్స్ ఆపమని ఎక్కడ లేదు, ఆపనవసరం లేదు. కానీ వాళ్ళ ఇప్పుడు పేరెంట్స్ అమౌంట్ అక్కడ ఉన్నప్పుడు కొంత వాళ్ళని కన్విన్స్ చేసుకొని అక్కడ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. స్టిల్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే దాన్ని వాళ్ళు కోర్టు నుంచి వాళ్ళు అడిగి తీసుకోవచ్చు. ఈవెన్ ఫీజు కట్టలేదని ఎగ్జామ్ రాయించద్దు అన్నది కూడా ఎక్కడ లేదు, రాయించవచ్చు అని ఉన్నది. ఎందుకంటే ఎగ్జామ్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది, అప్పు చేసినా తెచ్చి కట్టేస్తారు. స్కూల్ ఫీజు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నీ పాప నీ స్కూల్లో చదవాలంటే పేరెంట్స్ కూడా కొంచెం ఫీజు చూసుకొనే వెయ్యండి. అధిక భారాన్ని మోసి మన పిల్లలు ఏదో ఎక్కడో చదువు ఎక్కడైనా చదివే అధిక భారాన్ని మోసి అప్పుల పాలైపోయి చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే నేను చాలామంది పేరెంట్స్ చూసినా మేము కూడా చదివించాలని ఇంత ఉంటుందా అని అంటే ఇప్పుడు పిల్లల మీద కూడా లోన్స్ ఇస్తున్నారు ఇన్స్టిట్యూషన్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ షుడ్ టేక్ కేర్. అక్కడ ఏదన్నా జరిగితే ఇబ్బందులు వస్తే యూ క్యాన్ గో ఫర్ టు ద కోర్ట్ ఆఫ్ లా అండ్ టేక్ ద అది హైకోర్టుకి వెళ్ళొచ్చు, మీరు లోవర్ కోర్ట్స్లలో ఎక్కడన్నా మీకు అవకాశం ఉంటే చూసి చేసుకోవచ్చు, అట్లానే ఏం లేదు. చాలా మంది ఏంటంటే కొన్ని స్కూల్స్ ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతుంది హైకోర్టు కాబట్టి అంటే మీరు వేసుకొని డెఫినెట్గా దేర్ రీజన్ మీకు దాంట్లో మీకు ఏం డిఫరెన్స్ ఏం రాదు, మీకు న్యాయమే జరుగుతుంది తప్ప అన్యాయం జరగదు. ఇన్స్టిట్యూషన్ కూడా పేరు పోతుందని ఏమి అనుకోవద్దు. కేసు వేస్తే పేరు పోతుంది అనుకుంటే ఇంకా చట్టాలే అవసరం లేదు. న్యాయం కోసమే చట్టము, న్యాయబద్ధంగా కోసమే చట్టాలు ఉన్నవి. అన్యాయంగా ఒక ఇన్స్టిట్యూషన్ ఏదో చేయాలని చట్టాలు లేవండి. ఇన్స్టిట్యూషన్ కూడా మంచిగా ఉండాలి, చట్టపరంగా కూడా న్యాయం ఉండాలి. రెండు ఒక కోఆర్డినేషన్ తో పోతేనే మనం సమాజంలో బ్రతకగలుగుతాం. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ అంటే యాక్ట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మన యాక్ట్ గురించి అంత డిస్కషన్ చేయాలి, సెక్షన్లు చెప్పాలంటే మన ఉన్న ఇంకో పాడ్కాస్ట్ లో చేద్దాం మేడం, తప్పకుండా చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎడ్యుకేషన్ సిస్టంలో చట్టం ప్రకారం వెళ్ళవచ్చు. ఇప్పుడు ఏంటంటే మేడం బేసికల్గా అంటే చాలా పేద విద్యార్థులు కూడా చదువుకోవచ్చు అని ఒక స్కాలర్షిప్ విధానం అనేది ఉంది మేడం. లైక్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ కూడా పెడుతుంది, లైక్ ఏంటంటే విద్యాదేవన్ అనొచ్చు, లైక్ అంటే గవర్నమెంట్ వైజ్ పేరు ఏదైనా సరే కొంచెం అంటే పేద వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దాం అన్న దాంతో అమౌంట్స్ ఇస్తున్నారు. అయితే ఏం చేస్తున్నారంటే మేడం ఈ మధ్య స్కూల్స్ కాలేజెస్లో కూడా ఒక ఇయర్ అయిపోతుంది అనుకోండి, గవర్నమెంట్ నుంచి కొన్ని బడ్జెట్ ఇష్యూస్ వల్ల వాట్ ఎవర్ ఇష్యూ కొన్ని అమౌంట్స్ అనేవి రిలీజ్ చేయడం లేట్ అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే ఈ ఎవరైతే స్టూడెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుందో మేము సర్టిఫికేట్స్ ఇవ్వమని అంటే గవర్నమెంట్ నుంచి ఆ ఫండ్ రాకపోతే మేము మీరు కట్టండి, అది ఏదైనా వస్తే తర్వాత మీరు చూసుకోండి అని చెప్పేసి అంటున్నారు. సో దీనివల్ల ఎట్లా చూడొచ్చు మేడం? ఎందుకంటే ఒక స్టూడెంట్ భవిష్యత్తు అంటే ఒక స్టూడెంట్ కాదు చాలా మంది స్టూడెంట్స్ భవిష్యత్తు, ఇప్పుడు ఆ ఫీజు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియదు. సో అలాంటి దాంట్లో ఏంటంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్ ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ మెథడ్ అన్నది అడాప్ట్ చేసిండ్రు. అక్కడ తర్వాత ఆయన పీరియడ్ అయిపోయిన తర్వాత ఆయన మరణించిన తర్వాత వేరే గవర్నమెంట్స్ రావడం, వేరే విధంగా చేయడం వల్ల వేరేదే రావడం జరిగింది. ఎట్ ద ఎండ్ ఏమన్నారు, సరే జరిగింది ఏదో జరిగింది, మేము ఆయనతో తక్కింది రిమైనింగ్ కూడా మేము రిఫండ్ చేస్తామని.
అండ్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ టు ద చైల్డ్ కదా, ఇట్ ఈస్ డైరెక్ట్ టు ద ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తున్నాయి. సో ఇక్కడ సర్టిఫికేట్స్ ఆపవలసినంత అంతా లేదు. ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఉండేది ఉంటే వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వాళ్ళకు పోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ పోతుంది అన్నప్పుడు కోర్టు విల్ గివ్ ద గుడ్ రిజల్ట్. కోర్టు ఆర్డర్ని అయితే వాళ్ళు బేఖాతరు అయితే చేయలేరు కదా. అలాంటి పేరెంట్స్ ఎవరున్నా కోర్టుకి వెళ్ళి యూ కెన్ టేక్ ద ఆర్డర్ ఫ్రమ్ దట్. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ అమౌంట్ ఆఫ్ ఇష్యూ విచ్ ఈస్ ఫ్రమ్ ద గవర్నమెంట్, నాట్ ఫ్రమ్ ద చైల్డ్. నువ్వు చైల్డ్ని ఎందుకు జాయిన్ చేసుకున్నావు, గవర్నమెంట్ నీకు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తుంది. చైల్డ్ కూడా ఎందుకు వచ్చిండు ఫీజు రింబర్స్, పేరెంట్ దగ్గర లేవనే కదా మళ్ళీ జాయిన్ అయింది, నువ్వు కూడా లేవదనే కదా జాయిన్ చేసుకున్నావు. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఆయన డిమాండ్ చేస్తే ఆయన ఎక్కడ తెచ్చే వాళ్ళు కట్టే వాళ్ళు కట్టి తీసుకుపోతున్నారు, నెక్స్ట్ వస్తే మీరు మీకు ఇస్తామని అంటారు. కానీ ఇచ్చేదంతా తీసుకునేదంతా తర్వాత సంగతి. ఇప్పుడు ఉన్న వారికి చూడాలనంటే ఇట్ ఈస్ ఎ కోర్ట్ ఆఫ్ లా, యూ గో టు ద కోర్ట్ ఆఫ్ లా. నీకు ఇప్పుడు లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కూడా, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఫ్రీ అడ్వకేట్ని తీసుకోవచ్చు, వాళ్ళు అప్లై చేస్తారు, నీకు ఆర్డర్ వస్తుంది. నీకు డబ్బులు లేనప్పుడు నీకు అది దట్ విల్ గివ్ ఎ సెన్స్ ఆఫ్ యునో టు రికగ్నైజ్ యువర్ రైట్. సో దాంట్లో మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పడ్డ దగ్గర చట్టాన్ని తీసుకోండి, హెల్ప్. మీరు అప్లికేషన్ వేసే కదా చట్టం ఏం రిపోర్ట్ ఇస్తుందో మీకు వచ్చేది అంతే. ఇంట్లో కూర్చొని నాకు న్యాయం జరగట్లేదు, న్యాయస్థానాలు వేస్ట్ అని నువ్వు వేక్ స్టేట్మెంట్స్ ఇచ్చి డిమోరలైజ్ చేయడం ఎందుకు? చట్టాన్ని నీకు తెలియదు, పోనే పోలేదు, ఒక అప్లికేషన్ పెట్టలేదు, ఒక దిక్కు ఏం మాట్లాడలేదు. పోనీ నువ్వు అప్లికేషన్ కాలేజ్కి పెట్టు, కాలేజ్ వాళ్ళు నీకు రిప్లై ఇస్తారు, మేము ఇవ్వలేము, నీ సర్టిఫికేట్స్ ఏమి ఇవ్వము, ఇది మా పద్ధతి కాదు మొదలే రాయమను, అది తీసుకుపోయాయి. దానివల్ల కూడా నీకు రిజల్ట్ వస్తుంది కదా. నువ్వు ఒకవేళ తీసుకోవట్లేదు నీ లెటరు, మేక్ ఇట్ విత్ పోస్ట్తో వేసి పోస్ట్ ఎక్నాలజ్మెంట్ పెట్టుకో, ఏం రాసినో పెట్టుకో, దెన్ సబ్మిట్ ఇట్ టు ద కోర్ట్. దేర్ ఈజ్ అ ప్రాసెస్. నువ్వు నర్వస్ అయిపోయి నీ పిల్లగాన్ని నర్వస్ చేసి నువ్వు ఇంకో అకాడమీలో జాయిన్ కాకుండా వీడు నన్ను చంపేస్తున్నాడు, నన్ను ఖాతరు చేస్తలేడు అని అనడం ఎందుకు? ఒకటి రాస్తే కోర్టుకి, ఒక పిటిషన్ వేస్తే దాంట్లో రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్తో యూ గో ఫార్వర్డ్. డూ నాట్ బీ అనే వేక్ స్టేట్మెంట్స్ ఇచ్చి బలహీనులు అయిపోయి కూర్చోవడం అన్నది అది అవివేకమైన పని. అట్లా ఇప్పుడు ఏంటంటే మేడం, బేసికల్గా మన ఇండియాలో చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది ఒక రూల్ ఉంది మేడం. అయితే చాలా కార్పొరేట్ స్కూల్స్లో, కాలేజెస్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే స్టార్టింగ్ స్టూడెంట్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా యూనిఫామ్ నా దగ్గరే కొనాలి, లైక్ ఎవ్రీథింగ్ మేడం. అంటే వాడు ఏం కావాలన్నా సరే మా దగ్గరే కొనాలన్న వరకు కూడా వచ్చేసింది. నువ్వు ఏమన్నా చెయ్యి, మా ఫీజు మాకు కట్టేసేయి, ఇది మా దగ్గర కొనాలని రూల్స్ వచ్చినాయి. అంటే ఇది ఎక్కడ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటారు? వాళ్ళు చేస్తుంది వ్యాపారం కదా. రూల్ కాదు. వాళ్ళు చూడండి, ఇప్పుడు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, మీరు ఎన్జిఓ కింద మాట్లాడితే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా మటుకు కూడా ఫుల్లీ నాన్ గవర్నమెంట్ అంటే ఎన్జిఓస్ కాదు, ఫుల్లీ ఎన్జిఓస్ కాదు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వేర్ ఇట్ ఈస్ వెల్ఫేర్ యాక్టివిటీస్కే. వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ కమర్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నీకు 30,000 తీసుకున్నారు, అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉన్నది, కానీ 30,000 తీసుకున్నారంటే మనం దాన్ని అట్లా చూస్తావా ఇట్లా చూస్తావా? ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అక్కడ రెండు వాళ్ళ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్లో కొన్ని రాస్తారు. ఏ యాక్టివిటీస్కి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది, ఏ యాక్టివిటీస్కి మనం ట్యూషన్ ఫీజు వసూలు చేయొచ్చు, ఇదే లైబ్రరీకా దేనికి అన్ని రాసి ఉంటాయి దాంట్లో. సో నీకు నీ స్కూల్ డ్రెస్సెస్, అందుకే ఇప్పుడు ఏమైందని అంటే అన్నిటి మీద కామెంట్స్ వచ్చేస్తే స్కూల్స్ ఏం చేసిండ్రు, ఇప్పుడు సపోజ్ ఒక బాంబే డైయింగ్ ఉంది, లేకుంటే ఒక స్టిచ్చింగ్ వాళ్ళు కొంతమంది కాంట్రాక్ట్ తీసుకొని కొలతలు తీసుకొని వాళ్ళు కుట్టుతారు. అప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు, మేము ఇక్కడ తీసుకోం వేరే దగ్గర, వాళ్ళు కుట్టి పెట్టిన తర్వాత ఒక 2,000 మంది ఉన్నారు పిల్లలు మా దగ్గర తీసుకోమని చెప్పిన తర్వాత అక్కడ తీసుకోకుండా వేరే దగ్గర తీసుకున్నారు. ఆ డ్రెస్ సైజు ఎక్కడో తేడా వస్తుంది, వాళ్ళు అది యాక్సెప్ట్ చేయరు, వీళ్ళ దగ్గర కొనాలా. కొన్ని స్కూల్స్ అవన్నీ మెటీరియల్ తెచ్చి మొత్తం కుట్టినవన్నీ ఇక్కడ పెడతారు, ఇక్కడ పెట్టి తీసుకున్నామంటే కూడా ఇక్కడ కూడా నువ్వు ప్రాబ్లం చేసినప్పుడు స్కూల్ చేతులు ఎత్తేసి బయటికి ఇచ్చేస్తుంది. స్కూలు యాజమాన్యము
ఒక బాధ్యత తీసుకున్నావు అనుకో అట్ ఈస్ సేఫ్ ఫర్ యూ. మ్మ్, మ్మ్. ఒకటే దగ్గర పోతావు, పుస్తకాలు తీసుకుంటారు, ఒకటే దగ్గర డ్రెస్ దొరుకుతుంది, షూస్ దొరుకుతాయి, నువ్వు అన్నీ తీసుకొని వచ్చేస్తావు. ఇప్పుడు ఏమైతుంది, ఒక దగ్గర షూస్ తీసుకోవాలా, ఒక దగ్గర బెల్ట్ తీసుకోవాలా, ఒక దగ్గర డ్రెస్ తీసుకోవాలా, ఒక దగ్గర బుక్స్ తీసుకోవాలి, కవర్స్ ఒక దగ్గర స్టేషనరీకి పోవాలి, ఈ స్కూల్ అని. ఈ డోంట్ మేస్ అప్ విత్. నీకు ఎంతవరకు నీకు ఒక పేరెంట్గా నీకు ఏం కావాలి, నువ్వు స్కూల్ డ్రెస్ కొన్న కానుంచి పిల్లవాడు చదివిన రిలాక్సేషన్ ఉండాలి. అవును. నువ్వు హెడేక్ తీసుకొని నీ డ్యూటీ హెడేక్ తీసుకొని దీనివల్ల ఏమవుతుంది, ఇట్ ఈస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఏ స్కూల్ని నేను నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద తీసుకోను. మీకు అంటే మీరు ఎక్కువ చూడాలి అంటే ఒకవేళ వాళ్ళ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్లో కానీ అదంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. కింద మామూలుగా పెడతారు చూడండి, బాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇది ఫ్రీ అది ఫ్రీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చిన్నగా ఇస్తాడు. దాంట్లోనే మొత్తం చట్టం ఉంటుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్లలో మీరు ఫ్రీగా వస్తుంది అంటే కింద కండిషన్స్ అప్లైస్. సో దాంట్లో ఎన్ని నామ్స్ ఎన్ని కండిషన్స్ యూట్యూబ్లో ఉంటాయంటే చట్టబద్ధత ఉంటుంది, విత్ సెక్షన్స్ అన్నీ రాసి పెడతారు. అది మనం ఎవరం చూడము.